ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. గాయని గాయకులు ఎందరో ఉంటారు, కానీ పి సుశీల లాంటి వాళ్ళు మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంతగా కొందరే ఉంటారు. క్లాసికల్ అయినా, సెమీ క్లాసికల్ అయినా, లైట్ మ్యూజిక్ అయినా, అదరగొట్టే సూపర్ ఫాస్ట్ ట్రాక్ అయినా, ఏదైనా సరే సుశీల గాత్రానికి చిక్కిందంటే శ్రోతల అభినందనలు అందుకోవాల్సిందే. నవరసాలను తన గాత్రంలో మనం గుర్తించలేనన్ని రకాలుగా మలచగలిగి పాడే గాయని ఆమె. అందుకే పి సుశీల అన్న ఆమె పేరును అభిమాన గణమంతా సుశీలమ్మగా మార్చుకునేలా చేసింది. అమ్మ చూపే లాలిత్యాన్ని తన పాటలతో అందించిన సుశీల అలా అందరికీ అమ్మలా మారిపోయారు. తన గాత్రంతో ఎందరికో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, మానసిక ప్రశాంతతను అందించారామె. వయసు మీద పడినా తనకు మాత్రమే సాధ్యమైన గాత్ర విన్యాసాన్ని ఇన్నాళ్లుగా పంచిన ఆ సుమధుర గాయని నేడు 89 ఏళ్లు నిండి 90వ పడిలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ సందర్భంగా సుశీలమ్మకు అభినందనపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ ఆమె గాత్ర విన్యాస సౌరభంపై ప్రత్యేక కథనం. ఆకులో ఆకునై అంటూ ప్రకృతి పరవశించేలా గాత్రం చేసిన జుమ్మంది నాదం అంటూ ఆ సామాన్య గాత్ర విన్యాసం చేసిన పాలకెడలిపై శేషతల్పమును అంటూ ఆ పరమాత్ముడిని కొలిచిన ఎంత బీదవాడే అంటూ ఆదృతను వ్యక్తం చేసిన అది మన తెలుగింటి ఆడబిడ్డ సుమధుర గాయని సుశీలమ్మకే చెల్లుతుంది. ఎందరో గాయనీమణులు వచ్చిన దశాబ్దాల కాలం పాటు ఆమె చూపిన ప్రతిభ అసామాన్యం. ప్రపంచంలో సంగీతం మనుగడలో ఉన్నంతకాలం సుశీలమ్మ గాత్రం సజీవంగా ఉంటుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 100, అంతకన్నా కాదు, ఏకంగా 50,000 పైచిలుకు పాటలు పాడి సంగీత అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన గాయని ఆమె. అంతటి ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఘనమైన గాత్ర జీవితాన్ని ఇప్పటికీ అనుభవిస్తున్న సుశీలమ్మ నేడు 89 ఏళ్లు నిండి 90వ వసంతంలోకి అడుగుపెట్టారు. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన ఆమె సహజంగానే ఆ విద్యను అందిపుచ్చుకున్నారు. జాతీయ స్థాయిలో పురస్కారాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సైతం సొంతం చేసుకున్నారు. 1935 నవంబర్ 13న ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర పరిధిలో ఉన్న విజయనగరంలో జన్మించారు. ఆమె తల్లి శేషావతారం గృహిణి, తండ్రి పులపాక ముకుందరావు ప్రముఖ లాయర్. విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో సంగీతంలో డిప్లొమా పూర్తి చేశారు సుశీల. ఆల్ ఇండియా రేడియోలో నేపథ్య గాయనిగా కెరీర్ మొదలుపెట్టారు. 1952లో ఆమె గాత్ర మాధుర్యాన్ని గుర్తించి పెట్రతాయి అనే తమిళ సినిమాలో ఓ పాట పాడించారు పెండ్యాల నాగేశ్వరరావు. తరువాత కన్నతల్లి పేరుతో ఆ సినిమా తెలుగులో రిలీజ్ అయింది. తరువాత తమిళంతో పాటు తెలుగులోనూ నేపథ్య గాయనిగా సుశీల కెరీర్ జోరందుకుంది. రాజేశ్వరరావు సంగీతంలో వచ్చిన చెంచులక్ష్మి సినిమా పాటలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. భక్తి, ప్రేమ, ఆర్ద్రత, ఆవేదన, లాలిపాటలు ఇలా నవరసాలను అలవోకగా పలికిస్తూ తన ప్రతిభను ఏటా మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళారు సుశీలమ్మ. ఆమె ప్రతిభకు గుర్తింపుగా 1969లో జాతీయ ఉత్తమ గాయని పురస్కారాన్ని సుశీలమ్మ అందుకున్నారు. ఉయర్నద మనిదన్ సినిమాలో నాలై ఇంద వెళ్ళై పార్త్ అనే పాటకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. 1971లో సవాలే సమాలి సినిమాలో పాడిన చిట్టుకురువెక్కన పాటకు రెండోసారి జాతీయ అవార్డు దక్కించుకున్నారు. 1978లో సిరిసిరి మువ్వ సినిమాలో జుమ్మంది నాదం పాటకు, 1982లో మేఘ సందేశం సినిమాలో ఆకులో ఆకునై పాటకు, 1983 ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమాలోని ఎంత బీదవాడే పాటకు జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారాలు దక్కించుకుని మరెవరికి అందనంత అందాలన్నీ దక్కించుకున్నారు. ఇది మాత్రమే కాదు, తన పాడిన 50,000 పైచిలుకు పాటల్లో 17,000కు పైగా సోలో సాంగ్స్ పాడి గిన్నీస్ బుక్ రికార్డుల్లో చోటు సాధించారు ఆమె. వీటితో పాటుగా ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారం, తమిళనాడు ప్రభుత్వం అందించిన కళైమామణి అవార్డు, 2008లో కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసిన పద్మభూషణ్,
ఆమె గాత్ర ప్రతిభను దశదిశాల చాటాయి. సంగీత దర్శకుడు ఎవరైనా సరే, పాట ఎలాంటిదైనా సరే సుశీలమ్మ గాత్రం ఉండాల్సిందే అన్నంతగా 6 దశాబ్దాల పాటు ఆమె హవా నడిచింది. ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి లెజెండరీ మేల్ సింగర్స్ తరాలకు తనకు మాత్రమే సాధ్యమైన గాత్ర విన్యాసంతో పోటీపడి మరీ నెగ్గి చూపించారు సుశీలమ్మ. అందుకే ఇప్పటికీ ఆమె పాటను అభిమానించేవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. పద్మభూషణ్ను మించిన భారతరత్న లాంటి పురస్కారం ఆమెకు అందాలని ఆకాంక్షిస్తున్నారు. 90 ఏళ్లకు చేరిన ఆమె జీవితం మరిన్ని దశాబ్దాల పాటు ఆరోగ్యకరంగా కొనసాగాలని, మరిన్ని తరాలకు ఆమె మార్గదర్శకత్వం అందాలని మనసారా ఆకాంక్షిస్తూ ఐడిటీవీ తరపున సుశీలమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.